సునీత ప్రభాకర్ రెడ్డి సర్పంచ్గా ఇక్కడ నామినేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా లింగరావుపల్లి నుంచి కాసు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది. నిలబడే వాళ్ళు మాత్రమే వచ్చి నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. మేము ఇద్దరము ముగ్గురం అంటే పోటీపడి ఒక్కొక్క వార్డుకు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిగా మరి ఈ పార్టీ నుంచే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే మరి నామినేషన్స్ దాఖలు చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మనకు కాంపిటీషన్ వద్దు, దాదాపుగా మిగతా పార్టీల నుంచి చాలా ప్లేస్లలో వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి వాతావరణం కాదు. అది ఇద్దరిద్దరు ముగ్గురు నలుగురు వేయకుండా ఒకరే వేయాలి. ఒకవేళ ఏదైనా డమ్మీ క్యాండిడేట్గా వేసినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వేస్తూ ఉన్నారో మరి వాళ్ళు విత్డ్రా కూడా చేసుకోవాలని చెప్పేసి ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ముగ్గురు వేసిన దగ్గర విత్డ్రా కూడా చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్న ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా. చాలా పదవులు ఉంటాయి ప్రభుత్వం తరఫుకెళ్ళి, అదేవిధంగా ఇంకా ఎలక్షన్స్ కూడా ఉంటాయి, మరి అవకాశాలు వస్తూ ఉంటుంటాయి. మరి అవకాశాలు ఇప్పుడు ఒక్కొక్క వార్డు కానీ లేకపోతే సర్పంచ్ కానీ ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ తరఫుకెళ్ళి దయచేసి అందరూ కూడా మరి నా విన్నపాన్ని మరి మన్నిస్తూ ఒక స్పిరిట్ తోటి తీసుకొని ఒకే క్యాండిడేట్కు మద్దతుగా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కల్వకుర్తి ప్రాంతంలో నేను ఇప్పుడే చెప్పడం మంచిగుండదేమో, చాలా గ్రామాలలో ఇప్పటికే ఇనానిమస్గా కూడా అయినారు, చాలా వార్డ్స్ కూడా అయినాయి. ఎందుకంటే అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిక్లేర్ చేయాల్సి ఉంటుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరే వేసినటువంటి సందర్భం సర్పంచ్ కానీ కొన్ని చాలా వార్డ్స్ కూడా ఒక్కొక్కరే నామినేషన్ చేసారు కాబట్టి అది ఇనానిమస్గా అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా విత్డ్రావల్ టైం కూడా వెల్దండలో కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి మండలాలలో ఇంకా విత్డ్రావల్ టైం 3rd వరకు ఉంది. ఇక్కడైతే నామినేషన్స్ ఈ 3 మండలాలలో ఆమన్గల్లు, కడ్తాల, అదేవిధంగా తలకొండపల్లి మండలాలలో నామినేషన్ వేయడానికి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. రేపటి వరకు, రేపు 5 గంటల మరి గెలవాలని తపన ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు వేయాల్సిందిగా మళ్ళొకసారి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.